రెడ్డిగా ములకల చెరువు కల్తీ మద్యం కేసుకు సంబంధించి కూడా విచారణ వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సో అయితే దీనికి సంబంధించి జయచంద్రారెడ్డిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆయన ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పకపోవడం, అలాగే ఆయనకి ఏపీ కేబినెట్ లోని ఒక మంత్రి సహాయం చేస్తున్నారంటూ పలు వార్తలు వస్తున్నాయి. మరి దీనిపై కూడా సీఎం అయితే సీరియస్ అయ్యారు. మరి తదుపరి చర్యలు ఎలా ఉంటాయనేది కూడా వేచి చూడాలి. బ్రేకింగ్ న్యూస్. ఏపీ రాజధాని అమరావతిలో 15 బ్యాంకులు, బీమా ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన మహోత్సవం కాసేపట్లో జరగనుంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ సహా పలు బ్యాంకు కార్యాలయాలకు శంకుస్థాపన నిర్వహిస్తారు. మొత్తం 1134 కోట్లతో కార్యాలయాల నిర్మాణం జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, చెప్పండి. మరి కాసేపట్లో కూడా అటు నూతన బ్యాంకు శంకుస్థాపనలు అయితే జరగనున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పటికే ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు అధికారులంట, ఎప్పటికొచ్చే ఛాన్స్ ఉంది? ఆల్రెడీ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్, ఇతర మంత్రులందరూ కూడా ప్రస్తుతం సిఆర్డీఏ కార్యాలయం చేరున్నారు. సిఆర్డీఏ కార్యాలయం లోపల ప్రస్తుతం వాళ్ళంతా ఉన్నారు. లోపల ఇంటర్నల్ మీటింగ్ అయితే జరుగుతుంది. ముఖ్యంగా అమరావతి, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మనకు కనబడుతున్న సిఆర్డీఏ కార్యాలయంలోని 7వ అంతస్తులో సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా అమరావతిలో ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి, ఏ కట్టడాలు నిర్మాణం జరుగుతున్నాయి, భవిష్యత్తులో అమరావతి ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పటి వరకు కేంద్ర సాయం ఏ విధంగా ఉంది, ఎంతవరకు ఖర్చు పెట్టాం, ఇలా అన్ని వివరాలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి వివరిస్తున్నారు. దాని తర్వాత పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు ప్రాజెక్ట్ పనులు ఎంతవరకు పూర్తి అయ్యాయి, ఎంత పనులు పెండింగ్లో ఉన్నాయి, ఎలా ప్రాజెక్ట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి, కేంద్రం ఏ విధంగా సహాయం అందిస్తుందనే వివరాలను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించబోతున్నారు. ఈ 2 ప్రాజెక్టులని ఎందుకు వివరిస్తున్నారంటే కేంద్రం పూర్తి స్థాయిలో అటు అమరావతికి అదేవిధంగా పోలవరానికి నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ ఈ వ్యవహారాలను చూస్తారు కాబట్టి ఆమెకి వివరించడం ద్వారా ఇప్పటి వరకు అమరావతి కానీ పోలవరం కానీ ఏ విధంగా సాగుతుంది, ఎలాంటి కట్టడాల నిర్మాణం చేస్తాం, ఎంత నిధులు ఖర్చు చేశాము, కేంద్రం నుండి ఇంకా అందాల్సిన సాయం ఏంటి, ఇంకా ఎంత నిధులు కేంద్రం నుండి రావాల్సిన అవసరం ఉంది, ఏ విధంగా సహాయం కోరాలని దానికి సంబంధించి ముఖ్యమంత్రి వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అది ముగిసిన తర్వాత 11:15 వరకు ఆ సమావేశం కొనసాగుతుంది. అది ముగిసిన తర్వాత ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఈ బ్లాక్ నెంబర్ 1 సిఆర్డీఏ కార్యాలయం అనుకున్నటువంటి ఈ బ్లాక్ నెంబర్ 1లోనే వర్చువల్గా 15 బ్యాంకుల్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభోత్సవం చేయబోతున్నారు. 15 బ్యాంకులు ద్వారా మొత్తం 1351 కోట్ల పెట్టుబడులు, 6500 మందికి ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించబోతున్నారు. ఇక్కడ ఎందుకు ప్రధానంగా ఏర్పాటు చేశారంటే సీడ్ క్యాపిటల్ దగ్గరలో ఉన్నటువంటి ఇదంతా కూడా ఆర్థిక రాజధానికి పిలుస్తుంటారు. మొత్తం అమరావతిలో 9 నగరాలు, నవనగరాలు నిర్మాణం చేస్తుంటే దాంట్లో ఆర్థిక రాజధానిగా సీడ్ క్యాపిటల్ సమీపంలో ఉన్నటువంటి ఈ సిఆర్డీఏ కార్యాలయం పక్కనే ఉంది కాబట్టి ఉద్దండరాయనపాలెం, లింగాయపాలెం, రాయపూడి ఈ ప్రాంతాలను కూడా ఆర్థిక రాజధాని పిలుస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడే 15 బ్యాంకుల కార్యకలాపాలు, రాష్ట్ర కార్యాలయాలకు సంబంధించిన కార్యకలాపాలు ప్రారంభోత్సవం జరగబోతుంది. ప్రస్తుతానికైతే ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. 11:30 దగ్గర నుంచి 12:15 మధ్యలో ఈ 15 బ్యాంకులకి శంకుస్థాపన చేస్తారు. ప్రధాన కార్యాలను ఇక్కడ పెట్టడం ద్వారా ఏంటంటే గతంలో నిర్మాణం జరిగినటువంటి రాజధానుల విషయంలో రాజధానిలో బ్యాంకులు కానీ సంస్థలు కానీ వేరువేరు ప్రాంతాలు ఉండడం వల్ల పౌర సేవలకు ఇబ్బంది కలుగుతుంది. అలా కాకుండా ఇదంతా అమరావతి అనేది భవిష్యత్ రాజధాని కాబట్టి ఆర్థికపరమైనటువంటి బ్యాంకులకు సంబంధించి కానీ లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఇండియాకి సంబంధించి కానీ ఇలాంటి సంస్థలన్నీ ఒకే ప్రాంతంలో ఉండడం ద్వారా పౌర సేవలు సులభతరం అవుతాయి. ప్రజలు ఏదైనా అవసరాలకు వస్తే ఖచ్చితంగా ఒకే ప్రాంతంలో ఈ బ్యాంకులన్నీ కేంద్రీకృతం అవ్వడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు సేవలు ఉంటాయనేది రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ కార్యకలాపాలను కూడా బ్యాంకులకు సంబంధించినటువంటి భూములు కేటాయింపులు చేయడం, బ్యాంకులన్నీ కూడా ఈరోజు 15 బ్యాంకులు శంకుస్థాపనకి సిద్ధమైన నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతులుగా ఈ బ్యాంకులన్నీ శంకుస్థాపన జరగబోతుంది. ఏదన్నా అమరావతికి సంబంధించి కానీ పోలవరంకి సంబంధించి ఏమన్నా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏదన్నా నిధులకు సంబంధించి ఏమన్నా విడుదలకు సంబంధించి ఏమన్నా ప్రకటన చేస్తారని ఒక చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి అమరావతి పోలవరం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు కాబట్టి దాని తర్వాత ఏమైనా ప్రకటన వచ్చే అవకాశం
కనబడుతుంది. ఇది ఒక కీలక అడుగుగా చెప్పాలి అమరావతిలో. ఎందుకంటే ఇప్పటికే సిఆర్డీ కార్యాలయాన్ని శాశ్వత కార్యాలయం ప్రారంభోత్సవం చేసుకున్న తర్వాత శాశ్వత బిల్డింగ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. మరోవైపు వచ్చే ఏడాది మార్చిలోపే ఉద్యోగులు కూడా ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు బ్యాంకులు కూడా శంకుస్థాపన చేయడం ద్వారా పూర్తిగా ఆర్థిక కార్యకలాపాలు కూడా అమరావతి రాజధాని నుండి జరగబోతున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. ప్రస్తుతానికైతే సమావేశం లోపల జరుగుతుంది. అయిన తర్వాత 15 బ్యాంకులకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేయబోతున్నారు.